ఈ రాయచోట్లో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉండదో దీని వెనక వచ్చేసి పూర్తిగా పోలీస్ వైఫల్యం అని చెప్పేసి నేను చెప్తాను ఇక్కడ. కాబట్టి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు ధర్మక్షేత్రం అనేటువంటి హిందూ సంస్థ నుంచి మా యొక్క డిమాండ్ ఏంద్రా అంటే రాయచోట్లో ఉన్నటువంటి ఆ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉండారో ఆయన్ను, దాని తర్వాత కలెక్టర్ను, స్థానిక ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలా అని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఎందుకురా అంటే అవును, భద్రతా వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము. అంటే మీకు తెలీదా, ఇంతకుముందు అయ్యప్ప స్వాములు వచ్చేసి అక్కడ వచ్చేసి మార్చ్ చేస్తూ ఉంటే వాళ్ళను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో రాయచోట్ల ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయంటని చెప్పేసి మీకు అర్థం కాదా, మీకు తెలీదా? మరి వీరభద్రస్వామి ఊరేగింపు విషయంలో మీరు ఎందుకంత నిర్లక్ష్యం వహించినారు అంటే మేము శాంతియుతంగా వచ్చేసి అక్కడ పార్వేట ఉత్సవం జరుపుకుంటా ఉంటే మాపైకి దాడి వచ్చినటువంటి వాళ్ళను వచ్చేసి చెదరగొట్టి వాళ్ళను అదుపులో తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టకుండా మా వాళ్ళపైన లాఠీ చేస్తారు మీరు. అంటే దీనికి అంతటి కారణం మాకు కూడా తెలుసు ఏంద్రా అంటే ఈ దరిద్రపుగొట్టు రాజకీయ నాయకులు ఎవరైతే ఉండారో వీళ్ళకి వచ్చేసి వీళ్ళ ఓటు బ్యాంకింగ్ ముఖ్యం. అంటే మెజారిటీ అయినటువంటి హిందువుల యొక్క ఓటు బ్యాంకింగ్తో వీళ్ళకి పని లేదు, అవసరం లేదు. చెప్తాం, రాబోయేటువంటి ఎలక్షన్ల నుంచి ప్రతి ఒక్కడి కథ తేలుస్తాం, ప్రతి ఒక్కడికి లెక్కలు చెప్తాం. ఏమనుకుంటున్నారు మీరు? మెజారిటీ హిందువుల ఓట్లు అంటే అంత చులకనంటే గుడ్డిగా వీళ్ళు వచ్చేసి మీకు ఓట్లు వేస్తారు ఏం చేసినా అని చెప్పేసి. అయితే మొన్న అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి ఘటనలో కూడా హిందువులను వచ్చేసి సర్ది చెప్పేయడానికి ప్రయత్నించినారు, కానీ శాంతి భద్రతలు పదే 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 విఘాతం కలిగిస్తున్నటువంటి ఈ దుర్మార్గుల యొక్క పని మీరెందుకు చెప్పడం లేదు, వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టడం లేదు, భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి మీ అందరినీ ప్రశ్నిస్తూ యావత్ హిందూ సమాజం వచ్చేసి మేల్కొని మన ధర్మాన్ని మనం కాపాడుకొని మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ వీళ్ళ వ్యాపారాలను దెబ్బతీయండి, వీళ్ళ దగ్గర ఏ వస్తువు కూడా కొనద్దండి అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూకు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నుంచి, ధర్మక్షేత్రం నుంచి మీ అందరికీ సందేశాన్ని ఇస్తూ ఈ రోజు నుంచే నేను మొన్న శివరాత్రి కూడా చెప్పినాను. అంటే మన గుళ్ళు గోపురాల ముందర వచ్చేసి వీళ్ళు జీవనోపాధి సాగించుకుంటూ మన ధర్మం పైన దాడి చేస్తారు వీళ్ళు. అట్లాంటప్పుడు వీళ్ళ దగ్గర మనం ఎందుకు కొనాలయ్యా? ఈ రాయచోట్లో వీళ్ళందరి పని ఖచ్చితంగా చెప్తాము. మీ వ్యాపారాలు ఇంకా మీరు మూసుకొని ఇంట్లోకి పోవాల్సిందే, మళ్ళీ హిందువులపైన ఆధారపడాల్సిందే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఏదైనా ప్రశ్నిస్తే అది శాంతి భద్రతలకు విఘాతం. అంటే మేము ఊరేగింపు చేసుకుంటే అది తప్పు, వాళ్ళు మా పైన దాడి చేస్తే మళ్ళీ మీరు పోలీసులు కూడా మా పైన దాడి చేయడం ఇది కరెక్టు. ఇంకేమన్నా మాట్లాడితే శాంతి భద్రతల విఘాతం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? అంటే వీరభద్రస్వామి ఆయనకు ఊరేగింపు పైన పడి దాడి చేయడం అనేది ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టింది? పోలీసు యంత్రాంగం కానీ, దాని తర్వాత కలెక్టర్ కానీ, స్థానిక వచ్చినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ తక్షణమే స్పందించి ఇంకొకసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ